ఈ మధ్యకాలంలో డివోర్స్ రేట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అసలు డివోర్స్ అంటే ఏంటి? డివోర్స్ అంటే ఈ మధ్య కాలంలో చాలా కమర్షియల్గా తయారైన పిల్లల మధ్య ఇద్దరు కొత్తగా వివాహం చేసుకున్న తర్వాత ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేక దానికి ఫ్యామిలీ కోర్స్ విపరీతంగా డివోర్స్ కేసులు వస్తున్నాయి. ఏదైనా సరే భార్యాభర్తలు అయిన తర్వాత ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఫ్యామిలీ చేసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు. అలా కాకుండా ఒకళ్ళంటే ఒకళ్ళు ఈగో క్లాషెస్ వల్ల డివోర్సులు మన ఫ్యామిలీ కోర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి కోర్టులు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఏదైనా సరే అండర్స్టాండింగ్ ప్రకారం వివాహం చేసుకోవాలి. పిల్ల తరపున సరే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లవాడు నచ్చిన పిల్లకి ముందే క్లియర్గా చెప్పాలి, ఈ అబ్బాయికి నీకు ఇష్టమేనా, లేదంటే ఇది చెప్పు, లేదా వేరే వాళ్ళని చూస్తానని ముందర చెప్పుకోవాలి. అలా కొంతమంది అమ్మాయిలు తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారని చెప్పి ముందర ఒప్పేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత అదే రోజే డివోర్స్ ఇచ్చేసిన వాళ్ళు కూడా నాకు కేసులు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే డివోర్స్లో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో రెండు పద్ధతులు, ఒకటి కంటెస్టెడ్ డివోర్స్ అంటారు, రెండోది మ్యూచువల్ కన్సెంట్. మ్యూచువల్ కన్సెంట్ పరస్పర విడాకులు మీకు కానీ భార్యాభర్తల మధ్య నచ్చకపోతే వెంటనే మీరు విడాకులు చేసుకోవచ్చు. దాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారు. దీన్ని అంటారు డివోర్స్.